మగధ సామ్రాజ్యపు పొలిమేరల్లో ప్రవహిస్తున్న గంగానది తీరాన ఆ సాయంత్రం వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నారింజరంగులోకి మారుతున్న వేళ నది అలల సవ్వడి తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆచార్య చాణక్యుడు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద రాతిపై కూర్చుని లోతైన ఆలోచనలో మునిగిపోయారు. ఆయన పక్కనే యువచంద్రగుప్తుడు వినయంగా నిలబడి తన గురువుగారి ముఖకవళికలను గమనిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రగుప్తుడు మెల్లగా తన మౌనాన్ని వీడి, ఆచార్యా, నాకు ఒక సందేహం ఎప్పటిముండో నా మనస్సును తొలుస్తోంది. యుద్ధరంగంలోనైనా, రాజ్యపాలనలోనైనా, లేదా సామాన్య మనిషి జీవితంలోనైనా అపజయం అనే మాటే లేకుండా నిరంతరం విజేతగా నిలవడం సాధ్యమేనా? అసలు అపజయం ఎరుగని శక్తిని మనిషి ఎలా సంపాదించగలడు అని అడిగాడు. ఆ మాట విన్న చాణక్యుడు తన తీక్షణమైన చూపులను చంద్రగుప్తుడివైపు తిప్పి, చంద్రగుప్తా, ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. విజయం అనేది ఒక అదృష్టం కాదు, అది ఒక పద్ధతి. అపజయం పలకరించకుండా ఉండాలంటే ఒక యోధుడు తన జీవితంలో 5 అత్యంత ముఖ్యమైన సూత్రాలను పాటించాలి. ఈ 5 సూత్రాలు ఎవడి దగ్గరైతే ఉంటాయో వాడిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు అని గంభీరమైన స్వరంతో చెప్పడం ప్రారంభించారు. చంద్రగుప్తా, మొదటి సూత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉండటం మరియు అంచనా వేయటం. ఒక విజేత తన పనిని ప్రారంభించే ముందే తన బలం ఏమిటో, తన బలహీనత ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. చాలామంది మనుషులు ఆవేశంలో యుద్ధానికి వెళ్తారు కాని ఆత్మవిమర్శ చేసుకోరు. నీ శత్రువు బలం నీకు తెలియకపోతే నువ్వు సగం యుద్ధం అక్కడే ఓడిపోయావు అని అర్థం. ఒక పని మొదలుపెట్టే ముందు నువ్వు 3 ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? నేను ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలకు నీ దగ్గర సరైన సమాధానం ఉన్నప్పుడే నువ్వు అడుగు ముందుకు వేయాలి. అపజయం ఎరుగని విజేత ఎప్పుడూ తన శక్తి సామర్థ్యాలను దాచుకుంటాడు. సింహం వేటాడే ముందు వెనక్కి అడుగు వేస్తుంది, అది భయం కాదు, అది తన ఎరను ఖచ్చితంగా పట్టుకోవడానికి చేసే వ్యూహం. అలాగే నీ వ్యూహాలు ఎప్పుడూ నీ మనసులోనే ఉండాలి. నీ ప్రణాళిక శత్రువుకు తెలిసిన క్షణం నీ విజయం నీ చేతుల్లో నుండి జారిపోతుంది. అందుకే అజేయుడిగా నిలవాలంటే నీ ఆలోచనలను రహస్యంగా ఉంచడం నేర్చుకో. 2వ సూత్రం గురించి వివరిస్తూ ఆచార్యుడు ఇలా అన్నారు: చంద్రగుప్తా, మనిషికి తనపై తనకు నియంత్రణ లేకపోతే వాడు ప్రపంచాన్ని ఎప్పటికీ గెలవలేడు. ఇంద్రియ నిగ్రహం అనేది విజేతకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. కోపం, అసూయ, అతిగా ఆశపడటం అనేవి మనిషి వివేకాన్ని నాశనం చేస్తాయి. కోపంలో ఉన్న మనిషి తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనది కాదు. శత్రువు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను కోపగించుకునేలా చేసి నీ విచక్షణాజ్ఞానాన్ని దెబ్బతీయాలని చూస్తాడు. అటువంటి సమయంలో నువ్వు నిశ్చలంగా ఉండాలి. ఎవరైతే తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారో వారే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు. విజేత అనేవాడు ఎప్పుడూ తన ఇంద్రియాలకు బానిస కాకూడదు. ఇంద్రియాలే అతనికి దాసోహం అనాలి. ఒకవేళ నువ్వు నీ మనస్సును గెలవలేకపోతే బయట ఉన్న శత్రువులను గెలవడం అసంభవం. నీలోని అంతర్గత శత్రువులను జయించినప్పుడే నువ్వు నిజమైన అజేయుడివవుతావు. సుఖాలను ఆశించేవాడు కష్టపడలేడు, కష్టపడనివాడు విజయాన్ని అందుకోలేడు. అందుకే నీ కఠినమైన క్రమశిక్షణే నీకు రక్షణ కవచం కావాలి. 3వ సూత్రం వనరుల నిర్వహణ మరియు ఆర్థిక బలం. చంద్రగుప్తా, ధనం లేనివాడు యుద్ధాన్ని గెలవలేడు, రాజ్యాన్ని నడపలేడు. అర్థశాస్త్రం ప్రకారం ధనం అనేది మనిషికి ప్రాణం లాంటిది. సంపద ఉన్నవాడికే లోకంలో గౌరవం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, బలం ఉంటుంది. కాని ఆ ధనం కేవలం సంపాదించడం ముఖ్యం కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో మరియు ఎక్కడ ఖర్చు చేయాలో తెలియాలి. ఒక నది నీరు ప్రవహిస్తూ ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే ధనం కూడా సరైన రీతిలో వినియోగిస్తేనే అది నీకు బలాన్నిస్తుంది. నీ ఆదాయం కంటే ఖర్చు ఎప్పుడూ తక్కువగా ఉండాలి. ఆపదలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి రేపటి కోసం కొంత ధనాన్ని దాచుకోవడం విజేత లక్షణం. ధనబలం ఉన్నవానిని శత్రువు కూడా గౌరవిస్తాడు. నీ ఖజానా నిండుగా ఉన్నంతవరకు నీ సైన్యం నీకు విధేయంగా ఉంటుంది. నీ ప్రజలు నిన్ను నమ్ముతారు. ఆర్థికంగా కుప్పకూలిన రాజును సొంత బంధువులే అవమానిస్తారు. అందుకే అపజయం నీ దరి చేరకూడదు అంటే నీ ఆర్థిక స్థితిగతులను ఎప్పుడూ దృఢంగా ఉంచుకో. 4వ సూత్రం గురించి చెబుతూ చాణక్యుడు నది ప్రవాహం వైపు చూస్తూ, చంద్రగుప్తా, మనుషులను గుర్తించడం మరియు సరైన వ్యక్తులను నీ చుట్టూ ఉంచుకోవడం 4వ అతి ముఖ్యమైన విషయం అన్నారు.
ఒక విజేత ఒంటరిగా అన్నీ చేయలేడు. అతనికి నమ్మకమైన వ్యక్తులు అవసరం. కాని మిత్రుల ముసుగులో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం. మనిషిని అతని మాటల ద్వారా కాకుండా అతని పనుల ద్వారా పరీక్షించు. నీకు అనుకూలంగా మాట్లాడేవారందరూ నీ హితైషులు కాదు. నీ తప్పులను ఎత్తిచూపేవారందరూ నీ శత్రువులు కాదు. లోపల విషం ఉండి పైన పాలు ఉన్న కుండలాంటి వ్యక్తులు ఈ లోకల్లో కోకొల్లలు. అటువంటి వారిని వెంటనే నీ జీవితంలోండి తొలగించాలి. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గొప్పవారితో స్నేహం చేస్తే నువ్వు కూడా గొప్పవాడివవుతావు. నీచమైన వారితో ఉంటే నీ పతనం ఖాయం. ఒక అజేయుడైన రాజుకు అద్భుతమైన గూఢచారి వ్యవస్థ ఉండాలి. ఎదుటివారి మనస్సులో ఏముందో తెలుసుకోగలిగేవాడే ఎప్పుడూ పైచేయి సాధిస్తాడు. శత్రువు యొక్క వ్యూహాలను ముందుగానే పసిగట్టడం ద్వారా నువ్వు అపజయాన్ని నివారించవచ్చు. 5వ సూత్రం ఓర్పు మరియు కాలం యొక్క విలువను గుర్తించడం. చంద్రగుప్త, ఈ లోకంలో ఏదీ కూడా సమయం రాకముందే జరగదు. కాలం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. కాని దాన్ని ఎవరు ఎలా వాడుకుంటారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. గడిచిన క్షణం తిరిగి రాదు. కొంగలాగా ఏకాగ్రతతో నీ అవకాశం కోసం వేచిచూడు. సమయం వచ్చినప్పుడు మెరుపుతీగలా విరుచుకుపడు. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని తెచ్చిపెడతాయి. ఓర్పు అనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప యుద్ధతంత్రం. శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండి నీ బలాన్ని పెంచుకో. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక విజయాన్నే ఇస్తుంది. ఎప్పుడైతే శత్రువు అలసిపోతాడో, ఎప్పుడైతే వాడి గర్వం వాడిని దెబ్బతీస్తుందో ఆ సమయంలో నువ్వు దెబ్బకొట్టాలి. అపజయం ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకునేవాడే మళ్లీ విజేతగా నిలబడతాడు. ఓటమి అనేది నీ అంతం కాదు, అది నీ తరువాతి విజయానికి పునాది కావాలి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం కాక తప్పదు. అలాగే నీ ప్రయత్నం నిజమైతే విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చంద్రగుప్త, ఈ 5 సూత్రాలు నీ రక్తంలో ప్రవహించాలి. ఇవి కేవలం మాటలు కావు, ఇవి ఒక అజేయుడైన విజేతను తయారుచేసే మంత్రాలు. నువ్వు ఈ ధర్మాలను పాటిస్తే ఈ మగధ సామ్రాజ్యం కాదు కదా, ఈ యావత్తు ప్రపంచం నీ పాదాక్రాంతమవుతుంది. ఎవడైతే తనను తాను గెలిచి పరిస్థితులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాగో వాడికి అపజయం అనే మాటే ఉండదు. నీ లక్ష్యం నీ కళ్ల ముందు నిరంతరం ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు ఉబ్బిపోవద్దు. స్థితప్రజ్ఞత కలిగి ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. లోకం నిన్ను చూసి భయపడాలి అంటే నీ ప్రవర్తనలో గంభీరత ఉండాలి. నీ మాటలో స్పష్టత, నీ చేతల్లో వేగం ఉండాలి. విజ్ఞానం లేని బలం వ్యర్థం, బలం లేని విజ్ఞానం నిరుపయోగం. ఈ రెండింటినీ సమపాళ్లలో కలిపి వ్యూహాలు రచించు. అప్పుడు నువ్వు ఏ దిశలో అడుగువేసినా విజయం నీ నీడలా నీ వెంటే వస్తుంది. ఆచార్య చాణక్యుడు చెబుతున్న ఈ మాటలు చంద్రగుప్తుడి హృదయంలో ఒక నిప్పుకణికలా నాటుకున్నాయి. గురువుగారి పాదాలకు నమస్కరించి, ఆచార్య, ఈరోజు మీరు నాకు జీవిత సత్యాన్ని బోధించారు. అపజయం గురించి నాకున్న భయం పోయింది, విజయానికి కావాల్సిన మార్గం దొరికింది అని వినయంగా అన్నాడు. చాణక్యుడు నవ్వి, చంద్రగుప్త, భయం అనేది మనిషి మనసులోనే ఉంటుంది. దాన్ని దాటి ముందుకు వెళ్లినవాడే చరిత్రను సృష్టిస్తాడు. రాజనీతి అంటే కేవలం అధికారం కాదు, అది ప్రజలను ధర్మమార్గంలో నడిపించడం మరియు శత్రువుల నుండి దేశాన్ని కాపాడటం. నీవు ఒక గొప్ప చక్రవర్తివి కావాలి. నీ పాలనలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి. కాని గుర్తుంచుకో, అపజయం ఎదురైనప్పుడు ఒంటరిగా నిలబడే ధైర్యం సంపాదించుకున్నప్పుడే నువ్వు నిజమైన అజేయుడివి అవుతావు. నది ప్రవాహం ఆగిపోతే అది కుంట అవుతుంది. అలాగే మనిషి నేర్చుకోవడం ఆపివేస్తే వాడు మృతదేహంతో సమానం. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండు అని తన ఉపదేశాన్ని ముగించారు. గంగానది అలల సవ్వడిలో ఆచార్యుడి మాటలు మారుమోగుతున్నాయి. ఆ రాత్రి చంద్రగుప్తుడు నిద్రపోలేదు. గురువుగారు చెప్పిన 5 సూత్రాలను తన మనసులో పదే పదే మననం చేసుకున్నాడు. అంచనా వేయడం, నిగ్రహం పాటించడం, సంపదను కాపాడుకోవడం, మనుషులను గుర్తించడం మరియు సమయం కోసం వేచిచూడడం. ఈ 5 శక్తులు తన దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో తనను ఎవరూ ఆపలేరని అతనికి అర్థమయ్యింది. నందవంశాన్ని నాశనం చేసి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కావాల్సిన మానసిక బలం అతనికి లభించింది. ఆచార్య చాణక్యుడి నీతులు కేవలం ఆ కాలానికే కాదు, నేటి ఆధునిక కాలంలో కూడా ప్రతి మనిషి విజేతగా నిలబడానికి ఇవి దిక్సూచిలా పనిచేస్తాయి. నిజమైన విజేత అనేవాడు అపజయాలను చూసి భయపడడు, ఆ అపజయాలనే విజయానికి మెట్లుగా మలుచుకుంటాడు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలను పాటిస్తే ప్రతి మనిషి ఒక అజేయుడైన విజేతగా నిలబడగలడు. ఇదే చాణక్య నీతి సారము. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినవాడికి సర్వత్రా విజయం లభిస్తుంది మరియు అతని పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. తన వివేకంతో వ్యూహంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే చాణక్యుడి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగడమే ప్రతి సాధకుడి లక్ష్యం కావాలి.